ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ అనేటువంటిది దాదాపుగా 166 పాయింట్స్ అప్ ట్రెండ్లోకి ఇచ్చింది, పైకి మూమెంట్ ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే విధముగా ఒక డబల్లో, అంటే నిఫ్టీ కానీ ఎంత మూమెంట్ ఇస్తుందో దానికి డబల్లో కానీ త్రిబుల్లో కానీ మూమెంట్ ఇప్పుడు తరచుగా ఇస్తూ ఉంటుంది. రెండు ఇప్పుడు కూడా మ్యాక్సిమం 98% నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కూడా ఒకే విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. చూడండి, రేపటికి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ మనం చూసుకుంటే, ఇది గత 2 రోజుల కాడి నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేటువంటి స్టాక్ కాదు, ఇండెక్స్ ఫుల్గా 2 డేస్ నుంచి అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ ఉన్నవి. చూడండి, ఇవి బ్యాంక్ నిఫ్టీకి ఉన్నటువంటి లెవెల్స్. చూడండి, ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా ట్రేడ్ చేస్తుంది. చూడండి, రేపటి దినం కూడా మార్కెట్ అనేటువంటిది పైకి మూమెంట్ ఇచ్చి ఇదిగో 18,596 అనేటువంటి ఈ లెవెల్ దాకా వచ్చి ఒకవేళ దాన్ని హెవీగా కానీ క్రాస్ కొడితే పైకి పడినటువంటి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై కూడా బ్రేక్అవుట్ కొడుతుందంటే ఒక డ్రాస్టిక్ హెవీ మూమెంట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ కానీ రేపు కానీ ఒక ఫ్లాట్గా మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్లో ఉంటే మాత్రం ఇది ఈ లెవెల్ పైన ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఒకవేళ కానీ బ్రేక్అవుట్ కానీ వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ దాకా మార్కెట్ వచ్చి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చూడండి, లేదు అనుకుంటే ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇలా పోయి 18,596 లెవెల్ దాకా వచ్చి మరలా కూడా కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ట్రేడ్ అనేటువంటిది మనం ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ని ఇప్పుడు 50 మినిట్స్ ట్రేడ్లో పెట్టుకుంటే ఒక క్లారిటీ అనేటువంటి వస్తుంది. సో దీంట్లో తీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆప్షన్ బయర్స్గా ఎక్కువ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ట్రేడ్ అనేటువంటిది మనం ఎక్కువగా ఫ్యూచర్లో తీసుకుంటే లేదా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే అది ఎప్పుడు మనకి ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి చక్కని అవకాశాలు ఉన్నాయి. కనుక దాంట్లో బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయడం మంచిదిగా నేను భావిస్తున్నాను. సో ఆప్షన్స్లో మనం ఆప్షన్ బయింగ్ చేయడం కంటే ఆప్షన్ సెల్లింగ్ చేయడం, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం మంచిదిగా నేను భావిస్తున్నాను. చూడండి, ఈ డే టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఇది ఇంకా కూడా మార్కెట్ ఎన్నో రోజులుగా డౌన్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. డౌన్ ట్రెండ్లోనే ఉంది కనుక ఇది నా ఉద్దేశం ప్రకారంగా నా యొక్క ఎక్స్పెక్టేషన్స్. చూడండి, ఈ లెవెల్ సో 19,042 పాయింట్ ఈ లెవెల్ దాకా. చూడండి, ఈ లెవెల్ దాకా వచ్చి మరలా మార్కెట్ కిందకి ట్రేడ్ అవుతుందని నేను సజెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా కిందకి ట్రేడ్ అవుతుంది ఇది. మరి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం ఒక పెట్టుకొని చూస్తే, చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు చూడండి, ఈ లెవెల్ దాకా రేపు గ్యాప్ అప్ కూడా 19,265 ఆ ప్లేస్లో గ్యాప్ అప్ అయిందంటే, అక్కడ కానీ అయిందంటే సో ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తూ ఇక డ్రాస్టిక్గా 500 పాయింట్స్ లేదా 600 పాయింట్స్ మూమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్ ఉంటే మాత్రం కిందకు వచ్చి ఈ లెవెల్ దాకా ఈ లెవెల్ దాకా అంటే 80,880 రూపీస్ దాకా గ్యాప్ డౌన్ వచ్చి ఈ లెవెల్ దాకాకి వచ్చి ఇక్కడి నుంచి కన్సాలిడేషన్ జరిగి మరలా కూడా టేక్ ఆఫ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక మనము కాస్త చూసి జాగ్రత్తగా ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ట్రేడ్ చేయవలసిందిగా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇద్దరితే బ్యాంక్ నిఫ్టీ కానీ మనము చూస్తే దాన్ని కానీ ట్రేడ్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ని చూడండి, ఇది కూడా దీని యొక్క లెవెల్స్ మీరు చూసుకోండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా ఏంటంటే రేపటి దినం రోజున ఒకవేళ గ్యాప్ సేమ్ అదే విధంగా గ్యాప్గా అప్పగానయ్యి ఈ లెవెల్ కానీ హెవీ క్యాండిల్తో క్రాస్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక 500 పాయింట్స్ అనేటువంటి డ్రాస్టిక్ హెవీ అప్ సైడ్ మూమెంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ
ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం ఈ లెవెల్ని క్రాస్ చేసి కాసేపు ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇలా వచ్చి ఈ లెవెల్ దగ్గర తిరిగి కాసేపు కన్సాలిడేషన్ జరిగి మరలా కూడా మూమెంట్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక మనము ఈ లెవెల్స్ని మనం జాగ్రత్తగా మనం ట్రీట్ చేయండి. సో 1 అవర్ డే టైం ఫ్రేమ్లో చూసినప్పుడు చూడండి ఈ ప్యాటర్న్ కప్ అండ్ లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మీరు చక్కగా దాన్ని చూసి ఆ లెవెల్స్ని చూసుకుంటూ మీరు ప్యాటర్న్స్ చూసుకుంటూ అక్కడ ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉందో మనం అర్థం చేసుకుంటూ దాన్ని మనం ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఆ తీటా వాల్యూ, గామా వాల్యూ అండ్ వోల్టాలిటీ ఇటువంటి వాల్యూని బట్టి మనం ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆప్షన్ బయర్స్ ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటారు, ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా 95% ఆప్షన్ సెల్లర్స్ దీంట్లో సక్సెస్ తీసుకుంటూ ఉంటారు. ఆప్షన్ బయర్స్కి ఎక్కువగా లాస్లు వస్తుంటుంది. ఆప్షన్ బయర్స్కి వస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ కానీ ఆప్షన్ సెల్లర్కి అయితే లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, కానీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం దీంట్లో ఉంది. సో మూమెంట్ అనేటువంటిది దీంట్లో ట్రేడ్ మూమెంట్ అనేది అన్ని రోజులు ఒకే విధంగా ఉండదు. సో దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయాలి. సో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడం కంటే మన ఛానల్లో వచ్చేటువంటి టుమారో స్టాక్స్ అనేటువంటి దాన్ని మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో నేను రేపు టుమారో ఇంట్రాడే స్టాక్స్ అని ఇస్తున్నాను కదా, ఆ స్టాక్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు నేను ICLI ఈ స్టాక్ నేను సజెస్ట్ చేయడం జరిగింది. చూడండి ICLI ఇండో కౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి స్టాక్ని, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టాక్ని నిన్న నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఆ స్టాక్ అనేటువంటిది మంచి మూమెంట్, అద్భుతమైనటువంటి మూమెంట్, ₹20 మూమెంట్ ఇచ్చింది. అటువంటి స్టాక్స్ని మన ఛానల్లో సజెస్ట్ చేయడం జరుగుతుంది కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చేటువంటి అన్నీ కూడా నేను ఇచ్చేటువంటి ప్రతి సజెషన్ కూడా మీకు ఒక మంచి బూస్టప్ లాగా వచ్చి మిమ్మల్ని చక్కగా ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా మిమ్మల్ని మార్కెట్లో నిలబడుతుంది. సో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్టాక్ మార్కెట్ గురించి ఇచ్చే సజెషన్స్ అన్నీ కూడా మీకు చక్కగా ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంది కనుక మన ఛానల్ ఫాలో చేయాల్సిందిగా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and keep on watching my channel. This is Trading Master Palakirti Murthy. Thank you so much.